నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఇతర జంతువులు ఎలాంటి సహాయం అడిగినా కూడా ఆ కోతి కాదనకుండా సహాయం చేస్తూ ఉండేది. అందుకే దాన్ని మిగతా జంతువులన్నీ కూడా పరోపకారి అని పిలుస్తూ ఉండేవి. పరోపకారి అంటే ఇతరులకు సహాయం చేసే వాళ్ళను పరోపకారి అని అంటారు. ఒకసారి ఒక పాము నీటిలో కొట్టుకుపోతూ కోతి సహాయం కోరిందట. అది కర్ర విసరడంతో దానిపైకి చేరి ఆ పాము తన ప్రాణాలను దక్కించుకుంది. ఒక ఉడతపిల్ల చెట్టుపైకి ఎక్కే క్రమంలో తేనె తుట్టను కదిలించింది. తేనె తుట్ట అంటే తెలుసు కదా రేయాంష్, హనీ ఉండేటువంటి హనీ కోమ్ని కదిలించేసరికి తేనె తుట్ట కదలగానే ఏమవుతుంది, తేనెటీగలన్నీ వస్తాయి. దాంతో ఈగలన్నీ దాని చుట్టుముట్టాయి. తల్లి దూరం నుంచి చూస్తున్నా కాపాడలేకపోయింది. అటుగా వచ్చిన కోతిని సహాయం కోరడంతో అది వచ్చి ఎలాగోలా ఉడత పిల్లను రక్షించి తన తల్లి ఒడికి చేర్చింది. ఒకరోజు కోతి దగ్గరకు పాము వచ్చి, కోతి బావా, ఎలుక ఒకటి ఇటు పరిగెడుతూ వచ్చింది, నువ్వు చూసావా అని అడిగింది. కోతి ఏ సమాధానము ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు పాము కోపంతో, ఛీ, నా నోటి దగ్గర కూడును అందకుండా చేస్తున్నావు, నీలాంటి దుర్మార్గులు ఈ లోకంలోనే లేరు అంటూ కోపగించుకుంది. అది విని కోతి నవ్వుకుంది. ఆ తరువాత ఒకరోజు ఉడతపిల్ల చెట్ల మీద పాకుతూ వరుసలో అటుగా వెళ్తున్న గండు చీమలను కాలితో తన్నసాగింది. అది చూసిన కోతి వెంటనే వెళ్ళి ఆ చీమలను కాపాడింది. ఉడతపిల్ల కోపం వచ్చి, ఏంటి, నువ్వు నా ఆటకు అడ్డం వస్తున్నావు, చీమలంతంతే నీకేంటి, నువ్వు అసలుకు మంచిదానవే కాదు అని మండిపడింది. దానికి కోతి నవ్వుకుంది. మరి పామును ఒకసారి రక్షించిన విషయాన్ని మర్చిపోయింది పాము. ఉడతపిల్లను రక్షించిన విషయాన్ని కూడా ఉడతపిల్ల మర్చిపోయింది. ఆ తర్వాత కోతి వల్ల లాభం పొందిన ఒక మొసలి దాని దగ్గరికి వచ్చి, కోతి బావా, నన్ను నీ వీపు పైన ఎక్కించుకొని అడవి మొత్తం తిప్పి చూపించవా అని అడిగింది. దానికి కోతి ఒప్పుకోలేదు. అందరూ నువ్వు పరోపకారివి అంటుంటారు, ఇదేనా నీ ఉపకారం? గతంలో నిన్ను నా మీద ఎక్కించుకొని చెరువులో తిప్పింది మర్చిపోయావా అని నిలదీసింది. దాని మాటలకు కోతి జవాబు ఇవ్వలేదు. దాంతో మొసలి కోపం బాగా వచ్చింది. మళ్ళీ నీటిలోకి రా, నీ సంగతి చెబుతా అంటూ బాగా కోప్పడి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పాము, ఉడతపిల్ల, మొసలి కలిసి కోతి మీద సింహానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాయి. వెంటనే సింహం దగ్గరకు వెళ్ళాయి. వాటి ఆరోపణలను విన్న మృగరాజు కోతిని పిలిపించాడు. ఏనుగు మీద ఎక్కి అక్కడకు వచ్చింది కోతి. ఈ మూడింటికి నువ్వు అపకారం చేశావని ఆరోపిస్తున్నాయి, నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పు అంటూ పాము, ఉడత, మొసలి వైపు చూపించింది సింహం. అప్పుడు కోతి రాజుతో ఇలా అంది, మృగరాజా, ఈ పాము ఎలుక కోసం నన్ను అడిగిన మాట వాస్తవమే, కానీ దాని ఆచూకీ చెబితే ఇది ఎలుకను చంపేస్తుంది. అది కాకుండా పాముకు వేరే చోట ఆహారం దొరకవచ్చు, కానీ ఎలుక ప్రాణం ఒకటే కదా. అంతకుముందే తన గురించి చెప్పొద్దని ఎలుక నన్ను ప్రాధేయపడింది, అంటే నన్ను బతిమలాడింది. ఇక్కడ పాము నన్ను తరుముకుంటూ వస్తుంది, నన్ను తినేస్తుందేమో, ప్లీజ్ నన్ను కాపాడు అని ఎలుక వచ్చేసి కోతిని అడిగింది. కాబట్టి కోతి సమాధానం చెప్పలేదు ఎలుక ఎక్కడుంది అని పాము అడిగినప్పుడు. అర్థమైందా? అట్లాగే మరి నా సంగతి ఏంటి అని ఉడతపిల్ల అంటుండగానే కోతి కల్పించుకొని చెట్టు మీద నుంచి చీమలను కిందకు తోస్తుండడంతో వాటి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. అందుకే చిన్న ప్రాణుల జోలికి పోకుండా వాటిని కాపాడాను. అది కాకుండా వేరే ఆటలు బోలెడన్నీ ఉన్నాయి, ఇలాంటి నాటీ పనులు చేయొద్దు కదా. ఇక మొసలి నా పైన ఎక్కుతాను అంటే కాదన్నమాట నిజమే. ఎందుకంటే అప్పటికే 3 రోజుల నుంచి నా ఆరోగ్యం బాగాలేదు. నేను ఎంతో నీరసంగా ఉండడంతో దాని కోరిక కాదన్నాను. వీటికి నేను అనేక సార్లు సహాయం చేశాను, కానీ అవన్నీ మర్చిపోయి ఒక్కసారి నేను వాటికి సహకరించకపోయేసరికి నా మీద కోపం పెంచుకున్నాయి. అంత సహాయం చేసిన నాకు బాధగా, నా ఒంట్లో బాగలేకుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నాకెంత బాధ కలగాలి అంటూ చెప్పింది ఆ కోతి. అప్పుడు వెంటనే కోతికి తగిన వైద్యం చేయించాల్సిందిగా ఎలుగుబంటిని ఆదేశించింది సింహం. పాము, ఉడతపిల్ల, ముసలిని మీరు ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతారా? మీరు ఇలా మంచి పద్ధతి కాదు ఇది. మనం ఒకళ్ళ దగ్గర సహాయం పొందినప్పుడు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలి, అంతేగాని వాళ్ళ దగ్గర ప్రతిసారి సహాయాన్ని మనం ఆశించకూడదు అని చెప్పింది.
అయినా మీరు ఎంత చెప్పినా కూడా కోతి మంచిదనం నాకు తెలుసు, మీరు ఇవన్నీ కూడా ఇంకోసారి చెప్పకండి, సరేనా అని సింహము ఆ ముగ్గురికి కూడా చెప్పేసింది. ఎప్పుడు ఇతరులకు సహాయం చేసే వాళ్ళను ఒక్క సంఘటనతో దుర్మార్గులుగా, స్వార్థపరులుగా మనము చెప్పకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వారు అలా ప్రవర్తించారో 1-2 సార్లు ఆలోచించాలి, ఆ తర్వాతే నిర్ణయానికి రావాలి. తొందరపాటుతో అంతకుముందు చేసిన సహాయాన్ని మర్చిపోయి దూషించడము, చాడీలు చెప్పడం చేయకూడదు అని అడవి జంతువులకు మృగరాజు ఏం చెప్పింది, ఈ విషయాన్ని చెప్పింది. ఇంతటి చక్కటి కథ రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య గారు. శుభరాత్రి.